మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన గౌరవనీయులు మరి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారికి, మరియు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారికి, మరి ప్రవీణ్ సార్ గారికి, మరి మన వికారాబాద్ శాసనసభ్యులు మాజీ మరి జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మహేష్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, మరి వేదికపై ఉన్న పేరు పేరున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి మా మండలానికి విషయానికి వస్తే మరి ఆనంద్ సారు మరి ఫిల్టర్ చేసి మరి 15 రోజుల నుండి మరి ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారని అందరినీ కనుక్కొని మరి ఒక 150 మందిని మరి తయారు చేసి ఇక్కడికి తీసుకురావడానికి జరిగింది. మరి అదేవిధంగా ఒక చిన్న విన్నపం ఏంటంటే మరి కేటీఆర్ సార్ గారికి మరి మా గ్రామంలోనే ఒక 2 నెలల కింద మరి కాంగ్రెస్ గుండాలు తాపి మా ఇళ్ళ మీదకి వచ్చి మరి గొడవ చేసి మరి పోలీస్ స్టేషన్లో పోతే మరి మేము మరి మా గ్రామ పంచాయతీ దగ్గర సిఐ ముంగల్నే మా కార్యకర్తల పైన దాడులు చేయడం జరిగింది. మేము దాడులు ఎందుకు చేస్తున్నారని ఎస్పీ ఆఫీస్ ముంగల మరి ఒక 200 మందితో మేము ధర్నా చేసి మా మీద ఉల్టా కేసులు పెట్టడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో కూడా మేము ధర్నా చేయడం జరిగింది. కానీ మరి మేము మా మీద దాడులు చేస్తారు, మళ్ళీ మా మీద కేసులు పెడతారు. ఇప్పుడు నా మీద కూడా 4 కేసులు పెట్టారు. మరి మేము మరి పట్లూరులో కూడా ఇట్లనే ఒక మర్డర్ కేసులో మన కార్యకర్తలను చేస్తే మరి ఆనంద్ సార్ ఫోన్ చేస్తే మేము కూడా పోయినాం. మరి ఆనంద్ సార్ నువ్వు ఏ పనిగా చేసి మా మీద కూడా మరి వేరే మండలం అయినప్పుడు కూడా మా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. మేము ఖాళీ అడిగినందుకే మేము ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్కి పోయి మరి ఎస్ఐ గారిని అడిగినందుకే మరి ఆ రోజు కూడా మరి కాంగ్రెస్ నాయకులు మరి పోలీస్ స్టేషన్ ముందర వచ్చి మరి ఆనంద్ సార్కు నిరసన నిలవడం జరిగింది పోలీస్ స్టేషన్ ముందర. ఎందుకంటే అంత గుండగిరి నడుస్తుంది కాబట్టి మరి స్పీకర్ కాన్స్టిట్యూన్సీలో కావాలనే కక్ష చేస్తున్నారు కాబట్టి మీరు కూడా సార్ వచ్చే ప్రభుత్వం మనదే కాబట్టి ఇసంటి వాళ్ళ పేర్లు గుర్తును పెట్టుకొని వీళ్ళకు పనిష్మెంట్ ఇస్తేనే మరి కార్యకర్తలందరూ యథార్థం ఉంటారు. ఎందుకంటే రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా మరి పోలీసు వాళ్ళు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు లేక పనిచేస్తారు. మరి సిఐ అయితే ఫోన్ చేస్తే మరి ఫోన్ కూడా రెస్పాండ్ చేయడు. ఎవడైనా పోలీసు వాడు కర్మగాలేమని చెప్తే వాళ్ళని రేపే ట్రాన్స్ఫర్ చేస్తారు. మాతో మాట్లాడితే మా దగ్గర స్థానికంగా మరి ఎస్ఐ సార్ మాతో మంచిగా మాట్లాడుతున్నానని మాట్లాడారని చెప్పిన 2 రోజులకే ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది మా మండలం కాబట్టి మా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో మరి ముఖ్యంగా మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి ఉంచాలని తెలియజేస్తూ, మరి స్థానికంగా మన ఆనంద్ సారు పుట్టుపంచల నుండి సావుల వరకు ప్రతిరోజు ముందు చెప్పిండు ఎలక్షన్ టైంలో మరి ఓడిపోయినా కూడా మరి వికారాబాద్లో ఉంటా, నేను చేవేళ్ళ గడ్డ మీద ఉంటా, మన కేరేలి గడ్డ మీద ఉంటా, వికారాబాద్లో ఉంటా, గెలిచినా ఉన్నా అని చెప్పిండు. గెలవక ముందు కూడా చెప్పిండు ఆయన వికారాబాద్ హైదరాబాద్లో ఉంటాడు, మనం పరిశాన్ అవుతాం, మళ్ళీ లీడర్లో పట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తారు వారం రోజులు అయినా కానీ మాకు గెలవకు వచ్చిండు, మరి లేట్ లేస్తాడు, మళ్ళీ తర్వాత ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ ఉల్టా రావాల్సి వస్తున్నది. మరి ఏం చేయాలని పరిశాన్ అవుతున్నామని వాళ్ళే మాకు ఉల్టా ఫోన్ చేసి చెప్తారు. వికారాబాద్లో గెలుపు అయిపోయింది. మరి ఎందుకంటే మన ఆనంద్ సార్ గెలుస్తేనే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే మరి అప్పటి నుంచి కూడా చూసుకుంటే మన వికారాబాద్లో ఎవరు ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వం ఉంటే అదే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఆనంద్ సార్ గెలిపించుకుంటే మన ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మనం కష్టపడి స్థానిక సంస్థలలో మరి మనం అందరం కష్టపడి పనిచేయాలి. మరి ఆనంద్ సార్ గెలిచి మరి కేటీఆర్ సార్కి బహుమతి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ.